హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2025లో అప్పుడే 16th మ్యాచ్కి వచ్చేసాం. ఇట్స్ టైమ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్లోకి వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ మ్యాచ్లో లక్నో ఓడిపోతే చూడాలనుంది భయ్య. అంటే నేనేదో ముంబైకి సపోర్ట్ అని కాదు, కానీ ఎల్ఎస్జీ ఓడిపోయిన ప్రతిసారి ఓనర్ సంజీవ్ వచ్చి మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్కు క్లాసులు పీకుతున్నాడు. ఎల్ఎస్జీ ఇంకో మ్యాచ్ ఓడిపోతే ఈ ఓనర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుంది. అయినా ప్రతి మ్యాచ్కు ఈయన స్పీచ్లు ఎందుకు? దానికోసం ప్రొఫెషనల్ కోచ్లు ఉన్నారు కదా, వాళ్ళ డ్యూటీ కూడా ఈయనే చేస్తే ఎలా? సరే, అదంతా వదిలేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగేది లక్నోలో. లక్నో గ్రౌండ్ అంటే గుర్తొచ్చింది భయ్య. రీసెంట్గా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయింది కదా, అండ్ అందులో పంజాబ్ కంప్లీట్గా డామినేట్ చేసి విన్ అయింది. మ్యాచ్ అయ్యాక ఎల్ఎస్జీ మెంటర్ జహీర్ ఖాన్ ఏమన్నాడో తెలుసా? లక్నో పిచ్కు పంజాబ్ క్వార్టర్ ఉన్నట్లుంది అన్నాడు. సో లక్నో దాని స్ట్రెంగ్స్కు తగ్గట్టు పిచ్ తయారు చేయడంలో ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు సీరియస్ మ్యాచ్ ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈ మ్యాచ్కు సంబంధించి పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఇలా అన్ని చూసేద్దాం. ఇప్పటి వరకు లక్నో గ్రౌండ్లో 15 మ్యాచ్లు జరిగాయి. అండ్ అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 టైమ్స్ విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 7 టైమ్స్ విన్ అయింది. సో బ్యాటింగ్ ఫస్ట్ ఆ సెకండ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇక టాస్ ఫ్యాక్టర్కి వస్తే, టాస్ గెలిచిన టీం 9 సార్లు విన్ అయితే, టాస్ ఓడిపోయిన టీం 5 సార్లు విన్ అయింది. సో టాస్ విన్ అవ్వడం అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 235 రన్స్ 2013 ఐపీఎల్లో కేకేఆర్ చేసింది ఎల్ఎస్జీ పైన. ఇక లోయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 108 రన్స్ ఎల్ఎస్జీ చేసింది ఆర్సీబీ పైన. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అరౌండ్ 165 రన్స్ గా ఉంది. అలాగే యావరేజ్ రన్స్ పర్ వికెట్ అండ్ యావరేజ్ రన్స్ పర్ ఓవర్ స్టాట్స్ కూడా ఇచ్చాను, ఒక్కసారి చూడండి. పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాట్స్ చూసాం కదా. సో లేట్ చేయకుండా ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసేద్దాం. లక్నో సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు 6 మ్యాచ్లు అయితే జరిగాయి. అండ్ మీరు సర్ప్రైజ్ అవుతారు ఈ స్టాట్స్ చూస్తే. 6 మ్యాచ్ల్లో ఎల్ఎస్జీ 5 టైమ్స్ విన్ అయితే, ముంబై కేవలం ఒక్కసారి విన్ అయింది. ఆ రేంజ్లో ఉంది ఎల్ఎస్జీ డామినేషన్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ 2 టైమ్స్ ఆడాయి అండ్ ఎల్ఎస్జీని 2 మ్యాచెస్ కూడా గెలిచింది. లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మీద చేసిన హైయెస్ట్ స్కోర్ 214 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 101 రన్స్. ఇక ముంబై ఇండియన్స్ ఎల్ఎస్జీ మీద చేసిన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 196 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 132 రన్స్. హెడ్ టు హెడ్ రికార్డులో క్లియర్గా ఎల్ఎస్జీ డామినేషన్ ఉంది. మరి ముంబై దీన్ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేయర్ అనాలిసిస్కు ఒక్కసారి వెళ్ళిపోదాం. 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ డామినేటింగ్ విక్టరీ సాధించింది కేకేఆర్ మీద. ముఖ్యంగా అశ్వనీ కుమార్ వాట్ ఏ బౌలర్ భయ్య. డెబ్యూట్లోనే 4 వికెట్స్ తీశాడు. నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఇదే ప్లేయింగ్ 11తో ఎల్ఎస్జీ మీద కూడా ఆడుతుందని నాకు అనిపిస్తుంది. సో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, రియాన్ రిక్లిటన్, విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమాందీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుత్తూర్ వస్తాడు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే విఘ్నేష్ పుత్తూర్ ప్లేయింగ్ 11లో ఆడతాడు అండ్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. రోహిత్ శర్మ ఫామ్ ఇక్కడ సీరియస్ ఇష్యూగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచెస్లో కూడా రోహిత్ శర్మ తక్కువ స్కోరే చేశాడు అండ్ అవుట్ అయిన తీరు కూడా ఆందోళనకరంగా ఉంది. రోహిత్ శర్మ క్లూలెస్గా కనిపిస్తున్నాడు అండ్ తిలక్ వర్మ కూడా పెద్దగా ఫైర్ అయింది లేదు ఇప్పటి వరకు. ఈ 2 ఇష్యూస్ను ఓవర్కమ్ చేస్తే ముంబై ఇండియన్స్కి తిరిగే లేదని చెప్పాలి. బౌలింగ్లో అయితే ముంబై ఇండియన్స్ డీసెంట్గానే పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటి వరకు బుమ్రా రిటర్న్ పై ఎలాంటి అప్డేట్ లేదు. నెట్స్లో బౌలింగ్ చేయడం అయితే చూస్తున్నాం, బట్ అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు. మరి ఎల్ఎస్జీతో మ్యాచ్లో బుమ్రా రిటర్న్ ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ బుమ్రా వస్తే దీపక్ చహర్ ప్లేయింగ్ 11లో ఆడకపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎల్ఎస్జీ విషయానికి వద్దాం. లక్నో సూపర్ జైంట్స్ కూడా 3 మ్యాచెస్ ఆడి ఓన్లీ 1 మ్యాచ్లోనే విన్ అయింది. ఎల్ఎస్జీలో కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ చాలా లోగా ఉంది. 27 crores ట్యాక్ జస్టిఫై చేయలేకపోతున్నాడు. మేబీ ఆ ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతున్నాడేమో. బట్ దాని నుండి బయటికి రాకపోతే రోజు సంజీవ్ సార్ చేతిలో క్లాసెస్ తప్పవు. చివరికి కేఎల్ రాహుల్ టీంను వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూద్దాం. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్నోయ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్వేష్ రతి వస్తాడు. ఒకవేళ ఎల్ఎస్జీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే దిగ్వేష్ రతి ప్లేయింగ్ 11లో ఉంటాడు అండ్ మిచెల్ మార్ష్ ఇంపాక్ట్ బ్యాట్ గా చేజింగ్ లో ఆడతాడు. సన్ రైజర్స్ మ్యాచ్ లో సూపర్ బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్ పంజాబ్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ లో ఎందుకు ఆడలేదో అసలు అర్థం కాలేదు. మరి ఈ మ్యాచ్ లో తిరిగి ప్రిన్స్ యాదవ్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. మరి ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి. సో ఇదేంటి ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై మ్యాచ్ ఫుల్ అనాలిసిస్, టీమ్ స్ట్రెంగ్స్, పిచ్ కండిషన్స్ ఇవన్నీ చూసుకుంటే ముంబై ఈ మ్యాచ్ విన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మరి ఎల్ఎస్జీ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా లేక ముంబై బ్యాక్ టు బ్యాక్ విన్స్ సాధిస్తుందా అనేది చూడాలి. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్ ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్ అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి.